లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. 17 స్థానాలకు 443 నామినేషన్లు దాఖలయ్యాయి. పోలింగ్ కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈసీ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ది ఆరో కన్సర్న్ అంటే మనకు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ 7 వరకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెగ్మెంట్స్లో కొన్ని చోట ఈసీఐఎల్ మెషిన్స్ ఉన్నాయి, కొన్ని చోట బీఈఎల్ మెషిన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఇనీషియల్ అలాట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్. It is a safeguard so that nobody can decide which machine will go where beforehand. Lekpote doubts vastai. So we have that procedure. Now in Nizamabad we are using both types of machine. ECI ichina guidelines prakaram manaku BL machines kuda unnai, ECIL machines kuda unnai. ECIL machines lo manamu 63 plus 1 kante ekkuva connect cheyalemu. BL lo manam 383 plus 1 varaku velvachu. Now that we have a limitation, so we will be recommending to do the elections according to the ballot. Ikkada form 7A the returning officer garu allotment of symbol chesi maaku pampistaru. So all the 185 persons ki candidates, contesting candidates ki symbols allot chestaru. Tarvata form 7A lo mottam paddhati prakaram rasi English Telugu lo rasi maaku pampistaru. And this will be also referred to the Election Commission of India to take the approval of what kind of ballot paper we will use. Ante oka line lo okate pair ravala, okate pair vaste 185 ante chaala podgu aipotundi, mari like 2 pairs pettala, 4 pairs pettali etla untundi, vaalla daggara guidelines unnai. This power is with Election Commission of India. We will refer the form 7A for the design of ballot papers to the Honorable Election Commission of India. వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ప్రింట్ చేస్తాం. దట్ ఈస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఎస్ సార్, ఓన్లీ నిజామాబాద్. బ్యాలెట్ పేపర్ మనము అంటే ఎప్పుడు నుండి వాడుతున్నాము. బ్యాలెట్ పేపర్స్ వస్తాయి. అప్పుడు బ్యాలెట్ పేపర్ గురించి అవగాహన అంటే ఇట్ ఈస్ సింపుల్. యూ విల్ గో దేర్, యూ విల్ సెలెక్ట్ ది క్యాండిడేట్ అండ్ దెన్కి ఫోల్డ్ చేసి మీరు లోపల పెడతారు. ఈవీఎంస్ గురించి అవగాహన సదస్సులు ఎక్కువ ఏర్పాటు చేసాము. బికాజ్ ఒక్కటి అంటే దీని మీద కొంచెం సాంకేతికంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ ప్రెస్ చేయాలి, ఏ లైట్ వస్తే మీరు ప్రెస్ చేయాలి, ఏ లైట్ వస్తే మీ ఓట్ రిజిస్టర్ అయింది, ఇవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. We will carry out the awareness program also. Ikkada kuda time undi. Now see, the timing, lot of people are concerned, ante political parties and press and even public general ga nannu adugtunnaru. This date of the election is Election Commission of India decision. మేము మొత్తం ఫ్యాక్ట్స్, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, బ్యాలెట్ పేపర్ ఇట్లా ప్రింట్ చేస్తాము, ఇంత టైం పడుతుంది, ఇవి అన్నీ అరేంజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మాకు ఈ సైజ్కి బ్యాలెట్ బాక్సెస్ ఇవి అన్నీ కావాలి చెప్తాము. దెన్ ది ఎలక్షన్ కమిషన్ విల్ కన్సిడర్ ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ గివ్ అ డిసిషన్. No, that we and you and I cannot decide here. The election commission has to consider the factors and direct. Just like మన రాష్ట్రంలో 11 ఎన్నికల ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ వారే డిసైడ్ చేశారు. అంతకుముందు ఎన్నోసారి ఎన్నో రకాల మాటలు వచ్చినాయి, కానీ ఎలక్షన్ కమిషన్ విల్ టెల్ ద డేట్ అండ్ దెన్ ఐ విల్ అనౌన్స్ ఇట్ టు యూ. We have to see the entire process. ఇప్పుడు we are going to see ballot printing ki design వస్తుంది. Ballot boxes requirement మనకు తెలుస్తుంది. వాట్ సైజ్ ఆఫ్ బ్యాలెట్ బాక్స్ కావాలి, ఆ సైజ్కి మన దగ్గర ఎన్ని ఉన్నాయి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమా, ఇవి అన్నీ చూడాలి. వీ కెనాట్ సే, ఇట్ ఈస్ టూ ప్రీమెచ్యూర్. రైట్ నౌ ఐ ఓన్లీ నో 185 మంది అక్కడ వ్యాలిడ్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇవి అన్నీ నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఇంకా ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెడతాము రాజు గారు, అప్పుడు కూడా మాట్లాడతాం ఈ ఇష్యూస్ మీద. ఇట్ ఈస్ ఐ కెనాట్, ప్రింటింగ్ విల్ నాట్ బీ అ బిగ్ ఛాలెంజ్. ప్రింటింగ్ అయితే మీరు చూడండి, మోడర్న్ ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నాయి, లేకపోతే ప్రింటింగ్కి. బట్ ఎస్, సెట్టింగ్ అండ్ ఆల్ దాట్ విల్ బీ డిఫరెంట్ హియర్. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ ఫార్మాట్, ఆ సైజ్. ఇంకొకటి అంటే సింపుల్, నథింగ్ ఈజ్ సింపుల్. బిఎల్లో చిన్న బిఎల్ బ్యాలెట్ పేపర్లో అండ్ మన ఈసీఐఎల్ బ్యాలెట్ పేపర్లో చిన్న ఒక 1.5 millimeterకి తేడా ఉంది. 140 and 141.5 if I am not mistaken, అట్లా చిన్న తేడా ఉంది.
సో వెరీ కేర్ఫుల్లీ ఈ వర్క్ అయితే అందుకనే చెప్తున్నాను దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మీ టు సే వాట్ ఈస్ ది టైమ్ ఎస్టిమేషన్. చాలా డీటెయిల్గా ఎక్సర్సైజ్ కావాలి. బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గర అయితే నో, సో దాట్ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ కంప్లీటెడ్ టుడే. 1 or 2 days పడుతుంది నాకు ఫుల్గా వర్కౌట్ చేయడానికి. I cannot comment now. ఇప్పుడు నేను ఏం చెప్పలేను. I do not know. It is too premature for me to say. ఎక్కడ? నిజామాబాద్ లే ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు జస్ట్ విత్డ్రాల్స్ 3 o'clockకి అయింది. విత్డ్రాల్స్ అయిన తర్వాత వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్కి మేము సింబల్స్ అలాట్ చేస్తాము. ఇట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. జనరల్ నాలెడ్జ్ కోసం అందరికీ చెప్తున్నాను. నా వాట్ విల్ బీ డన్, ఫస్ట్ మేము వీ విల్ టేక్ ది నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ 10 మన దగ్గర యాక్టివ్గా ఉన్నాయి. దాంట్లో 2-3 పార్టీస్ యాక్చువల్గా కంటెస్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేయటం లేదు. నేను అనుకుంటున్నాను వైఎస్ఆర్సీ నుండి కూడా ఏమీ అంటే ఫైల్ కాలేదు. సో లైక్ దాట్ దేర్ ఆర్ అ ఫ్యూ పార్టీస్, అంటే పార్టీ పరంగా డీటెయిల్స్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్స్ ఉన్నాయి. వాళ్ళకి మేము బస్ మాత్రమే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి. అక్కడ పార్టీ ఆల్ఫాబెటికల్ కాదు, పేరు ఆల్ఫాబెటికల్. సో ఫస్ట్ నేమ్ ఆల్ఫాబెటికలీ ఏ విల్ బికమ్ ఫస్ట్, బి సెకండ్, అట్లా పేరు ఫుల్ నేమ్. 7Aలో రిజర్వ్డ్ సింబల్స్ ఉంటాయి, పేరుతో పాటు అట్లా పంపిస్తారు. ఫోటో పెడతారు. ఫోటోకి కూడా స్పెసిఫికేషన్ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మీకు చెప్పాను. నెక్స్ట్ స్టేట్ పార్టీస్ ఉన్నాయి. స్టేట్లో కొన్ని పార్టీస్ అయితే మాకు ఈ సింబల్ కావాలి, ఈసీఐకి అప్లికేషన్ ఇస్తారు. అలాట్మెంట్ ఆఫ్ సింబల్ ఫర్ పార్టీస్ ఈజ్ ది జాబ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు కొన్ని పార్టీస్కి కొంతమందికి అంటే ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్గా పెట్టారు. అలాంటి రిజర్వ్డ్ సింబల్స్ మన రాష్ట్రంలో 93 ఉన్నాయి. 93 రిజర్వ్డ్ సింబల్స్ ఫర్ పార్టీస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ద స్టేట్ బట్ నాట్ నేషనల్ ఆర్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్. రిజిస్టర్డ్ వేరే, రికగ్నైజ్డ్ వేరే. రికగ్నైజ్డ్కి ఒక శాతం ప్రకారం ఓట్కి అంత వస్తే లేకపోతే సీట్లో ఉంటుంది. దట్ ఈస్ ఆల్ డీటెయిల్ గైడ్ లైన్స్ ఆర్ దేర్. సో సెకండ్ కేటగిరీలో మేము మళ్ళా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టేట్ పార్టీస్కి రిజర్వ్డ్ సింబల్ వాళ్ళకి సింబల్స్ ఇస్తాము. ఈ 93లో అనుకోండి 10 అట్లా ఫైల్ అయినాయి. నౌ 83 సింబల్స్ ఆర్ లెఫ్ట్ ఫ్రీ. ఈ 83 సింబల్స్ మనము అదర్ కేటగిరీలో అలాట్ చేయవచ్చు. దెన్ we take the other category, independents and those parties which are party kani they don't have a reserved symbol. అర్థమైందా? దట్ ఈస్ కేటగిరీ 3. మళ్ళీ అక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేరు పెడతాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఆయనకి పిలిచి ఇఫ్ దెర్ ఇస్ అన్ అన్రిజర్వ్డ్ సింబల్ వీ విల్ ఆస్క్ టు గివ్ 3 ప్రిఫరెన్సెస్. 3 ప్రిఫరెన్సెస్లో ఒకటి ఆరో గారు అక్కడ అలాట్ చేస్తారు. దిస్ ప్రాసెస్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ సమ్ వాట్ ఇన్ డీటెయిల్ is because you will understand that Nizamabadlo koncham time padtundi. This process has to be done one by one. I expect, I was discussing, ninna discussion jarigindi dini meeda. ఆరో గారు నాకు అష్యూర్ చేశారు ఫాస్ట్గా చేస్తారు, రేపు 10:30-11 వరకు పంపిస్తారు. బట్ ఈవెన్ దెన్ చెకింగ్, క్రాస్ చెకింగ్, బికాజ్ ఇక్కడ ఒక చిన్న పొరపాటు అయితే ఇన్వాలిడ్ ఎలక్షన్ అయిపోతుంది. పేర్లు తప్పు లేకపోతే అలాట్మెంట్ ఆఫ్ సింబల్ ప్రొసీజర్లో తప్పు అయితే ఈ ఎలక్షన్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఒక ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు మీరు. సో అందుకని కొంచెం టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత మేము దానికి ఇచ్చిన ఫామ్ 7Aకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాము. దట్ దిస్ ఈస్ ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్, దిస్ ఈస్ ది ఫామ్ 7A రిసీవ్డ్ ఫ్రమ్ ది రిటర్నింగ్ ఆఫీసర్. వాట్ టైప్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ హ్యాస్ టు బి ప్రింటెడ్, దే విల్ గివ్